అందరికీ నమస్కారం. మీరందరూ చూశారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనందరం చూస్తూ ఉన్నాము. వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగిస్తుంది తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అనంతపురంలో చూసాం. తన్మయి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం, ఎస్పీని గట్టా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం. వాళ్ళ నిర్లక్ష్యం వలన 6 రోజుల తర్వాత ఆ పాప మృతదేహం ఆ స్కూల్ వెనక పడుంది. ఎంత దారుణం అంటే ఇందులో క్లియర్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించట్లేదా? అంతకుముందు 2 రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం. 6 నెలలు వరుసగా ఒక 14 సంవత్సరాల బాలికని టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం 6 నెలలు చేసిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉందా లేదా అర్థం కావట్లేదు. ఆ పాపకి వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్ చేశారంట ఒక దళిత బాలికని. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాళ్ళని ఈ రోజు కూడా, నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయకపోతే, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలని నిన్న మా పార్టీ నాయకులు పెద్ద ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే అప్పుడు కొద్ది మందిని అది కూడా అరెస్ట్ చేశారంట. ఎంత దారుణం. ఒక మహిళా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కొన్నారు, ఒక మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి ఉన్నారు, ఆ జిల్లాకు ఒక మహిళా ఎస్పీ ఉన్నారు, జిల్లా మంత్రి కూడా ఒక మహిళ. కానీ ఒక దళిత బాలికకి 6 నెలలుగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారం చేసినా కనీసం రక్షించలేని దారుణమైన చేతకాని ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మహిళలు ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా, ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ఎన్నికల టైంలో నమ్మి ఓట్లేశారు కొందరు, వాళ్ళైతే ఎందుకు ఓట్లేసామని బాధపడుతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయటికి వెళ్తే రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రాంతానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే 6 నెలల చిన్నారి నుంచి 60 సంవత్సరాలు వృద్ధురాలు వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్, మద్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో. ఈ రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది. ఎంత దారుణమా. గంజాయినేమో అరికడతామని చెప్పారు 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించాయి. ఆమె సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే రోజు గంజాయి రవాణా జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి అంటే ఇంకా ఇంత విచ్చలవిడిగా ఇలాంటి మారక ద్రవ్యాలు దొరికితే ఎలా? ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో సందుకొక గాంధారి పుత్రుడు, అలాగే సందుకొక గంజాయి పుత్రుడు, వీధికొక సైకో, వీధికొక మందుబాబు కనిపిస్తూ ఉండే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వమే వైఫల్యం చెందింది వీటన్నిటిని అరికట్టడంలో. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో వైఫల్యం చెంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సే. ఈ మహిళల రక్షణ కోసం ఆలోచించకుండా సాక్షి ఆఫీసుల మీద దాడి కోసం ముఖ్యమంత్రి నుంచి అందరూ ఈ వ్యవస్థ కూటమిలో పెద్దలందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళకి నాకు అర్థం కాదు. అక్రమ అరెస్టులు చేయడానికి పోలీసుల్ని పక్క రాష్ట్రాలకి పంపిస్తారు. దగ్గరే ఉన్న నిందితులు, దుర్మార్గుల్ని, ఈ మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు? మొన్ననే వెస్ట్ గోదావరి జిల్లాలో చూసాం.
ఒక అమ్మాయి మీద, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. వీళ్ళు స్పందించలేదు. మా పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శ చేయడం జరిగి వాళ్ళకి ఓదార్పునివ్వడం జరిగింది. అంతకి 2 రోజుల ముందు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఎంత దారుణం అంటే 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికని అత్యాచారం చేసి చంపి పడేశాడు ఒకడు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వలన. ఈ ప్రభుత్వం మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఒక మహిళని టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలు, ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు మా భారతమ్మ అంట ఆవిడికి సంబంధం లేని విషయంలో క్షమాపణ చెప్పాలట, కేసు పెట్టాలట. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అర్హత ఉందా? మీ అందరికి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను. మా భారతమ్మ ఎక్కడైనా ఒక రాజకీయ విమర్శ, ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరి గురించైనా తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేశారా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ తప్పుగా ఆవిడ మాట్లాడిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అలా అయితే టీడీపీ ఆఫీస్లోనే సాక్షాత్తు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చెత్త లాంగ్వేజ్ ఉపయోగించి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఎన్ని చూసాం. ఆ పట్టాభి గారు ఏం మాట్లాడారు? ఎంత దారుణంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు ఎంత దారుణంగా జగనన్న తల్లి మీద, భార్య మీద మాట్లాడడం జరిగింది. మరి అలా అయితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము. మా భారతమ్మ మీద కనుక కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం సమాధి అవడానికి పునాది వేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. మనం చూసాం ఆ రోజు నర్సరీలో పనిచేస్తున్న మహిళని దారుణంగా తీసుకెళ్లి రేప్ చేసి చంపేయడం జరిగింది. అలాగే రాంబిల్లిలో తీసుకుంటే ఒక అమ్మాయి, దర్శిని అనే అమ్మాయి, ఆ రోజు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ పేరెంట్స్. ఆమె ఒక వ్యక్తి వలన ప్రాణభయం ఉంది, వేధిస్తున్నాడు, అయినా కూడా పోలీసులు ఆ రోజు ప్రభుత్వము పట్టించుకోకపోవడం వలన అతను జైలు నుంచి వచ్చి మరి ఈ అమ్మాయిని దారుణంగా పేకోసి చంపేశాడు. మేము వెళ్ళాము అక్కడికి. ఈ ప్రభుత్వంలో ఎవరు వెళ్ళలేదు, ఒక ఆర్థిక సహాయం చేయలేదు. మా జగనన్న ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు పదే ఆ నియోజకవర్గం మీదుగానే వెళ్తూ ఉంటారు కానీ కనీసం పట్టించుకోలేదు. అదే యలమంచిలి నియోజకవర్గంలో 4 సంవత్సరాల ఒక బాలికని దారుణంగా ఒకటి అత్యాచారం చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గము, సొంత జిల్లా, నివసిస్తున్న జిల్లాలోని ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా పట్టించుకోకపోతే ఒక మహిళ ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఆటవిక రాజ్యంలో మనం బ్రతుకుతున్నామా? ప్రజాస్వామ్యం లేదా? అంబేద్కర్ రచించారు ఒక రాజ్యాంగం, దాన్ని అమలు చేయరా మీరు అని అడుగుతున్నాము. అందుకే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా విభాగం అందరూ కూడా ఈ మహిళలకి రక్షణ కల్పించాలని కోరుతూ అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అంబేద్కర్ గారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించారు, పౌర హక్కులు అందులో కల్పించారు, ఒక ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో అందులో చూపించడం జరిగింది. దానిని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. ఎంతసేపు కూడా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదు. అంబేద్కర్ గారు ఈ నాయకులకి బుద్ధి వచ్చేట్టుగా చేయండి, మహిళల రక్షణ కోసం వీళ్ళు చర్యలు తీసుకునేట్టుగా చేయండి, అలాగే మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేట్టుగా వీళ్ళు చర్యలు తీసుకునేట్టుగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనందరం చూసాం మహిళల రక్షణకి ఎంత పెద్దపీట వేశారు అనేది. పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదని ఏకం ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకొచ్చారు. 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. దిశ చట్టము ఇక్కడ ఆమోదం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపితే వాళ్ళు పెండింగ్లో పెట్టినా కూడా అందులో ఉన్న అంశాలన్నీ అమలయ్యేట్టుగా జగనన్న చేయడమే కాకుండా ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ దిశ వ్యవస్థ మీద రివ్యూ చేసేవారు ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్క రివ్యూ కూడా ఈ సంవత్సర కాలంలో మహిళా భద్రత కోసం ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు చేయలేదు. ఎంత సిగ్గుచేటు!
ఈ రాష్ట్రంలో మహిళలందరూ తలదించుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వం పాలనలో ఉన్నామా అని చెప్పేసి. ఈరోజు మహిళల రక్షణకు ఒక్క వ్యవస్థ తీసుకురాలేదు, ఒక్క సమీక్ష చేయలేదు. కాబట్టి మీ అందరి ద్వారా మా మహిళా విభాగం అంతా ఈ ప్రభుత్వాన్ని, అలాగే ముఖ్యంగా మన అంబేద్కర్ గారికి వేడుకుంటున్నాము. ఈ ప్రభుత్వ పెద్దలకి బుద్ధి తెచ్చుకొని ఇలాంటి దుర్మార్గులకు కఠినంగా శిక్షించండి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి, వెంటనే అరెస్టులు చేయాలి. మీ పార్టీ నాయకులు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగిన బాధిత కుటుంబాలకి, మీ కుటుంబంకి ప్రభుత్వ పెద్దలు వెళ్ళి, హోంమంత్రి గారు మంత్రులు వెళ్ళి ధైర్యం చెప్పాలి, ఒక ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ, ఇలాంటివి ఇలా రిపీట్ అవుతుంటే ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన మనోవేదన, ఈ కూటమికి ఓట్లేసిన ప్రజల్లో తీవ్రమైన మనోవేదన. ఇలాంటి పాలకుల కోసం, ఇలాంటి పాలన కోసం మేము ఓట్లేసామా? అసలు గుడిలో ఉన్న దేవుడిని వదిలేసుకొని మళ్ళీ ఆ దేవుడు రావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉంది అనేసి బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న అలాంటి మంచి పాలన, రామరాజ్యం లాంటి పాలన ఆ రోజు అందించారు. ఈరోజు ప్రజలందరూ మళ్ళీ జగనన్న వస్తేనా అన్ని హామీలు అమలవుతాయి. ఆ రోజు ఎందుకంటే అతను 5 ఏళ్ల పాలనలో కరోనా లాంటి కష్టకాలం 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణకు పెద్దపీట వేశారు. అతను రావాలని ప్రజలు తీవ్రంగా ఈరోజు కోరుకుంటూ ఉండే పరిస్థితి. ప్రజలకి రక్షణ కల్పించేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది, ప్రజల సపోర్ట్ అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన విజయవాడ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్సు, అలాగే ఈ జిల్లా అధ్యక్షురాలైన విజేత గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన చాలామంది పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే సామాజిక బాధ్యతగా మహిళల రక్షణ కోసం మన అందరం కూడా పాటుపడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అమ్మ ఇప్పుడు మాట్లాడతారు మేయర్ గారు. ఇప్పుడే చెప్పాను కదండి, అసలు అక్రమ కేసులు పెట్టడం మీద వాళ్ళు దృష్టి పెడుతూ ఉన్నారు. అమ్మ మీరు మాట్లాడారు.